అప్కమింగ్ ఎపిసోడ్లో మధుమిత సుమతి బ్రతికే ఉందని శివకృష్ణ వాళ్ళ ఇంటికి వచ్చి కలిసి వెళ్ళిందని చెప్పగానే ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయ్యి, ఏంటి మధుమిత, మీ సుమతి అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిందా అని మహాలక్ష్మి కంగారుగా అడిగేసరికి, మీరెందుకు అలా టెన్షన్ పడుతున్నారు అని అడిగేసరికి, అదేం లేదు, తను వెళ్ళిపోయిందని చెప్పావు కదా, మళ్ళీ తిరిగి వచ్చింది ఏంటని చెప్పి అని మహాలక్ష్మి అనేసరికి, అవును, ఆ రోజు గుళ్ళో సీతారాముల కళ్యాణం కూడా మా అత్తయ్య వచ్చిందంట. ఆవిడ్ని చిన్నప్పటి నుంచి నేను ఒకసారి కూడా చూసిందే లేదు, ఆవిడ ఫోటో చూడడం తప్పితే. అలాంటి ఆవిడని పట్టుకొని నాతో కంపేర్ చేసి తిడుతూ ఉంటాడు మా నాన్న. అసలు మా నాన్న మీద ఆవిడ గారికి ప్రేమ ఉంది, కానీ కనీసం నా మీద అసలు ప్రేమ లేదు. ఒకవేళ ప్రేమ ఉంటే ఆ రోజు గుళ్ళో వచ్చి మమ్మల్ని చూసినప్పుడు మమ్మల్ని కలవకుండా ఎలా వెళ్ళిపోతుంది అని మధుమిత మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత కళ్యాణం తర్వాత తను ఎక్కడికో బయటకు వెళ్ళిందంట. ఇక మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమో అని చెప్పి మధుమిత ఇక ఫోన్ కట్ చేసేసరికి మహాలక్ష్మి షాక్ అవుతుంది. అసలు సుమతి బ్రతుకునడం ఏంటి, సుమతి చచ్చిపోయింది కదా, రంగా చంపేశాను అన్నాడు కదా, అలాంటి సుమతి మళ్ళీ ఎలా బ్రతికి తిరిగి వచ్చింది, ఇది ఎలా సాధ్యం అని అనుకొని వెంటనే ఆ సీతారాముల కళ్యాణం జరిగిన గుడి కమిటీ మెంబర్కి ఫోన్ చేసి ఆ రోజు కళ్యాణానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని అడుగుతుంది మహాలక్ష్మి. ఎందుకు అని అతను అడగగానే, ఆ రోజు మేము ఫోన్స్ అవి తీసుకొని రాలేదు, ఫొటోస్ వీడియోస్ గ్యాదర్ చేసుకొని మెమొరబుల్గా ఉంచుకుందామని చెప్పి అనేసరికి, సరే నేను గుడికి వెళ్ళి ఆ వీడియో ఫుటేజ్ని పంపిస్తా అని చెప్పి అతను అంటాడు. సరే అని చెప్పి మహాలక్ష్మి టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ ఫుటేజ్ కోసం. ఇక మహాలక్ష్మి అసలు సుమతి బ్రతుకుండడం ఏంటి, అసలు ఏం జరిగింది, తను బ్రతుకుంటే ఎక్కడికి ఎందుకు రాలేదు, తను ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయిందంట, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఎందుకు వాళ్ళ అన్న ఇంటికి మాత్రం వెళ్ళింది, ఎక్కడికి ఎందుకు రాలేదు అని మహాలక్ష్మి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటే అక్కడికి సీత అండ్ సుమతి ఇద్దరు కూడా వచ్చి, ఏమైంది మహాలక్ష్మి గారు, ఎందుకు అలా టెన్షన్గా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే, నా గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదు అని చెప్పి సుమతి అంటుంది. అదేంటి అలా అంటున్నావు అత్తయ్య, మీరు ఏదైనా కష్టాలు ఉంటే మాతో షేర్ చేసుకోవడం తప్పే ఉంది, ఒకే ఇంట్లో ఉన్నాము, కష్టమైన సుఖమైన పంచుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి సీత అనేసరికి, ఇక సుమతి ఏమో సంతోషంగా ఉన్నప్పుడు 10 మందికి మన సంతోషాన్ని పంచితే సంతోషం రెట్టింపు అవుతుంది, బాధలో ఉన్నప్పుడు ఒకరితో మన బాధను షేర్ చేసుకుంటే తగ్గుతుంది, కాబట్టి మీ బాధను మాతో చెప్తే మీ కష్టాన్ని కాస్త తగ్గిస్తాం కదా అని చెప్పి సుమతి అనేసరికి, 4 రోజులు ఉండి వెళ్ళిపోయేదానివి, నీతో నా బాధని పంచుకునేది ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, కానీ నేను లైఫ్ లాంగ్ ఎక్కడ ఉండిపోతాను కదా అత్తయ్య, నాతో చెప్పండి అని చెప్పి సీత అనేసరికి, సీత ఇంకోసారి డిస్కషన్ తీసుకురావద్దని చెప్పి ఇక మహాలక్ష్మి సీరియస్ అవుతూ ఉంటే, ఏంటి అత్తయ్య ఉదయాన్నే మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదా అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే, నాకు బీపీ లేదని చెప్పి మహాలక్ష్మి అంటుంది. అయ్యయ్యో సారీ, మీకు ఉన్నది ఆస్తమా కదా, బిల్లలు పక్కన పెట్టుకున్నారా అని వెటకారంగా సీత అడిగేసరికి, సీత ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి ఆవేశంగా మహాలక్ష్మి అంటుంది. సరే అని చెప్పి సీత సుమతి ఇద్దరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మహాలక్ష్మి మళ్ళీ టెన్షన్ పడడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఆ రోజు వీడియో ఫుటేజ్ని పంపిస్తానని చెప్పి ఆ కమిటీ మెంబర్ అన్నారు, ఇంకా పంపించట్లేదేంటి, ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి అనుకుంటుంది. వీళ్ళపై సెల్ రింగ్ అవడంతో వెంటనే ఆ వీడియో ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తుంది. అందులో గుళ్ళోకి సుమతి వచ్చినట్టు, సుమతి సీతారాముల్ని చూసినట్టు, ఆ తర్వాత సీతారాముల మెల్ల ముత్యాలహారం పడేలాగా ఆ సుమతిని వేసినట్టు ఇదంతా కూడా చూసి ఒక్కసారిగా మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో సీత అండ్ సుమతి ఇద్దరు బయటికి వెళ్ళి నవ్వుకుంటూ ఉంటారు. నువ్వు మీ అత్తయ్యని బలా ఆటాడుకున్నావు సీత అని చెప్పి సుమతి అంటూ ఉంటే, మా అత్తయ్య మంచిది కాదు కదా, అందుకే నేను కంచు మా అత్తయ్యని ఇలానే సమయం దొరికినప్పుడల్లా ఆడుకుంటా, మా అత్తయ్య టెన్షన్ చూస్తుంటే ఏదో పెద్ద విషయం ఎలా ఉంది, ఆ విషయం మనకి ఫేవరబుల్గా ఉంటే మా అత్తయ్యని ఒక ఆట ఆడుకోవచ్చు అని చెప్పి సీత అంటూ ఉంటే, చాలా గొడుస్తాను అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో మహాలక్ష్మి ఎప్పుడైతే సుమతిని చూసిందో దాంతో ఇక అది సుమతిని అని చెప్పి కన్ఫర్మ్ చేసుకొని ఆస్తమాతో కింద పడిపోతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన అర్చన అది చూసి, ఏమైంది మహా,
ఏమైందని చెప్పి అంటూ ఉంటే ఇన్హేలర్ కావాలని చెప్పి మహాలక్ష్మి సైగ చేస్తుంది. ఇన్హేలర్ ఎక్కడ పెట్టావు మహా అంటూ కబోర్డ్స్ అన్ని వెతికి ఇన్హేలర్ తీసుకొని వచ్చి మహాలక్ష్మికి ఇవ్వగానే శ్వాస తీసుకొని, ఈ మధ్య నీకు చాలా రోజుల నుంచి ఆస్తమా అటాక్ చేయలేదు కదా మహా, ఎందుకు సడన్గా అటాక్ చేసింది, ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా బ్యాడ్ న్యూస్ చెప్పారా అని చెప్పి అర్చన అడిగేసరికి, నేను నా సొంత చెల్లెలుగా భావించి ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పకని చెప్పి మహాలక్ష్మి సుమతి బ్రతికే ఉందని చెప్పగానే ఒక్కసారిగా అర్చన షాక్ అయిపోతుంది. సుమతి బ్రతికే ఉండడం ఏంటి, సుమతి అక్క చచ్చిపోయిందని చెప్పి నువ్వా అన్నావు కదమ్మా, అయినా ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి అర్చన అనేసరికి, ఈ వీడియో చూడని చెప్పి ఆ ఫుటేజ్ వీడియోని చూపించగానే సుమతిని చూసి అర్చన షాక్ అయ్యి, ఇది నిజంగా సుమతి అక్కనేనా అని చెప్పి అర్చన అడిగేసరికి, అవును అది సుమతినే, సుమతి ఇంకా బ్రతికే ఉంది అని మహాలక్ష్మి అనేసరికి, అవునా ఎలా, అసలు శివకృష్ణ వాళ్ళతో ఈవిడెందుకు ఉంది అని చెప్పి అర్చన అడుగుతుంటే, నువ్వు ఇంకో సీక్రెట్ చెప్పాలి, సుమతి ఎవరో కాదు స్వయాన శివకృష్ణ తోడబుట్టిన చెల్లెలు, అంటే సీత మధుమతికి స్వయాన మేనత్త అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఒక్కసారి షాక్ అయిన అర్చన ఏమో, ఏంటి సీత రాములు బావ మరదల, ఈ విషయం కనుక సీతకు తెలిస్తే ఇంకేమనుందా, వాళ్ళిద్దరిని ఈ జన్మలో విడగొట్టలేము, సీతని విడదీసి రాముకి మధుమితను ఇంకో అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం ఇంపాసిబుల్ అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఆ విషయం పక్కన పెట్టు, అసలు సుమతి బ్రతికే ఉంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళింది, ఇక్కడికి ఎందుకు రాలేదు, మనల్ని ఎందుకు కలవలేదు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, అవును మహా నిజమే, ఇక్కడికి ఎందుకు రాలేదు సుమతి అక్క అని చెప్పి అర్చన అంటూ ఉంటే, సంథింగ్ ఈజ్ రాంగ్, ఈ విషయం గురించి ఆలోచించాలి అర్చన, నాకు కాస్త ఏదోలా ఉంది, నేను డ్రెస్ తీసుకుంటే నువ్వు వెళ్ళిపో అని చెప్పి అర్చనతో అనేసరికి, ఇక అర్చన ఈ విషయం ఎవరికి చెప్పకు, సుమతి బ్రతికే ఉందన్న విషయం ఎప్పుడు ఎలా చెప్పాలో నేను చెప్తా, అప్పుడే చెప్దువు అని మహా అండంతో సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన సీత, ఎందుకు ఇందాక అత్తయ్య మాత్రమే టెన్షన్ కనపడ్డారు, ఇప్పుడు ఇద్దరు టెన్షన్గా కనపడుతున్నారు, అసలు ఏమైంది, వీళ్ళిద్దరు ఏం సీక్రెట్ మాట్లాడుకుంటున్నారో ఏంటో ఏం అర్థం కావట్లేదని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మహాలక్ష్మి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడుతుంది, అసలు సుమతి నిజంగా బ్రతికే ఉందా, ఆ రంగా చచ్చిపోయింది అన్నాడు, ఇక్కడ చూస్తే సుమతి ఉంది, ఖచ్చితంగా మధుమితి చెప్పినట్టు సుమతినేది, సుమతి ఇంకా బ్రతికే ఉంది, మరి అలాంటప్పుడు సుమతి బ్రతికే ఉంటే ఇక్కడికి ఎందుకు రాలేదు, తన ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు కలవలేదు, వాళ్ళ అన్నయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళింది, ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి ఎందుకు మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు, అసలు ఏం జరుగుతుంది అబ్బా అని చెప్పి తల నొప్పిగా ఫీల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే సుమతి మిషన్ కుడుతున్న సౌండ్ విని, అబ్బా అసలుకే తలనొప్పితో తల పగిలిపోతూ ఉంటే ఈ మిషన్ సౌండ్ ఏంటో, అబ్బా అసలే హెడేక్తో చచ్చిపోతూ ఉంటే మధ్యలో ఈ మిషన్ సౌండ్ ఏంటి, అసలు సీతకి ఎన్నిసార్లు చెప్పాలి ఈ మిషన్ కొట్టొద్దని చెప్పి అని ఆవేశంగా మహాలక్ష్మి వెళ్తూ ఉంటుంది. అక్కడే సుమతి ఏమో మిషన్ కుడుతూ ఉంటుంది. దాంతో మహాలక్ష్మి అక్కడికి వెళ్ళి, నిన్ను అసలు ఈ మిషన్ కుట్టమని ఎవరు చెప్పారు అని చెప్పి అడుగుతూ ఉంటే, నేనే కుడుతున్నా, ఏమైంది మహాలక్ష్మి గారు అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటే, నాకు ఈ మిషన్ సౌండ్ అస్సలు పడదు, నువ్వు ఈ ఇంట్లో ఉన్న రోజులు ఈ మిషన్ అసలు కుట్టొద్దు అని మహాలక్ష్మి అనేసరికి, ఎందుకని, ఈ మిషన్ కుట్టకపోతే మనకి వేసుకోవడానికి బట్టలే ఉండవు కదా అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటే, నాకు ఈ మిషన్ సౌండ్ అంటే అస్సలు పడదు, ఆయన ఇలాంటి చీప్ మిషన్ పై కుట్టిన బట్టలు నేను వేసుకోను అని చెప్పి మహాలక్ష్మి అనేసరికి, అవునండి మీరు నిజంగానే చాలా స్టైలిష్గా ఉంటారు, చాలా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకుంటారు, అసలు మీరు ఫస్ట్ నుంచి ఇంతే మోడర్న్ ఇంతే స్టైలిష్గా ఉండేవారా, లేదంటే మధ్యలో ఎవరైనా మీ డ్రెస్ ప్యాటర్న్ మార్చారా అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ ఉంటుంది సుమతి. ఇక మహాలక్ష్మి గతంలో సుమతి తనకి మోడర్న్గా ఉండడం నేర్పించిన సీన్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సీత, నేను చెప్తాను టీచర్ గారు అంటూ ఉంటుంది. యాక్చువల్గా ఫస్ట్లో మా మహాలక్ష్మి అత్తయ్య చాలా సాదాసీతగా ఉండేవారంట, అయితే ఆ తర్వాత మా సుమతి అత్తయ్య తన ప్రాణ స్నేహితురాలైన ఈ మహాలక్ష్మి గారిని ఇంటికి తీసుకుని వచ్చి ఆదరించి ఇంట్లో ఆశ్రయం ఇచ్చి, ఆ తర్వాత తన డ్రెస్ని ప్యాటర్న్ని రూపురేఖల్ని అన్నిటిని కూడా మార్చారంట. అప్పుడిప్పుడు మా మామయ్య చెప్తే నేను మీతో చెప్తున్నా అని సీత అనేసరికి, మన ఇంటి విషయాలు పరాయి వాళ్ళతో ఎందుకు చెప్తున్నా సీత అని మహాలక్ష్మి అడిగేసరికి, మంచి విషయాలు పంచుకోవడంలో తప్పే ఉంది అత్తయ్య అని చెప్పి ఇక సీత మళ్ళీ మొదలు పెడుతూ ఉంటుంది. అసలు ఈ మహాలక్ష్మి గారు దిక్కుతోచగా రోడ్డు మీద అలా వెళ్తూ ఉంటే మా సుమతి అత్తయ్య ఇంటికి తీసుకొని వచ్చి ఆదరించి ఇంట్లోనే ఆశ్రయం కల్పించింది. ఆ తర్వాత రూపురేఖల్ని మార్చింది. అయితే దురదృష్టవశాత్తు మా సుమతి అత్తయ్య చనిపోవడంతో ఇక ఇంట్లో ఉన్న రామ్ ప్రీతిల్ని తన సొంత బిడ్డలా చూసుకుంటూ మామయ్యకి తోడుగా అండగా ఇక్కడే వాళ్ళని చూసుకుంటూ సెటిల్ అయిపోయింది.
దాంతో సుమతి, మహాలక్ష్మి గారు మీరు నిజంగా చాలా గ్రేట్, మీ స్నేహితుల కోసం ఇంత త్యాగం చేశారా మీరు అని చెప్పి సుమతి అంటూ ఉంటుంది. ఇక సీత, అంతేకాదు మా మహాలక్ష్మి అత్తయ్య ఇంకా చాలా త్యాగాలు చేసింది. మా సుమతి అత్తయ్య చనిపోయిన తర్వాత రామ్ ప్రీతుల్ని కన్న తల్లిలా చూసుకుంది. ఆ తర్వాత మా మామయ్య గారిని పెళ్లి చేసుకొని అసలు తను జీవితంలో పిల్లలనే కనలేదు, రామ్ ప్రీతి వాళ్ళ కోసం అని చెప్పి మహాలక్ష్మి గురించి గొప్పగా సీత చెప్పడంతో ఇక మహాలక్ష్మి స్టాప్ ఇట్, ఇక ఈ టాపిక్ మళ్ళీ తీసుకురావద్దు అని చెప్పి మహాలక్ష్మి చిరాగ్గా అంటూ ఉంటే, ఏమైంది అత్తయ్య, టీచర్ మీ గురించి పొగుడుతున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే, నాకు పొగడుతలే ఇష్టం ఉండో, చిరాకు అని కోపంగా మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోగానే సీత నవ్వుకుంటూ, మా మహాలక్ష్మి అత్తయ్యకి ఇష్టం లేనివి పొగడుతలు కాదు, సుమతి అత్తయ్య పేరంటేనే ఇష్టం ఉండదు అని చెప్పి సీత అంటూ ఉంటే, నాకు నమ్మక ద్రోహం చేసింది ఆ మహాలక్ష్మి, అలాంటిది నా పేరు వినడానికి కూడా భయపడుతుంది అని అనుకుంటుంది సుమతి. ఇక సీత ఏమో అసలు మా మహాలక్ష్మి అత్తయ్య పేరు ఎప్పుడు వినడానికి సుమతి అత్తయ్య పేరు వినడానికి మహాలక్ష్మి అత్తయ్య ఇష్టపడదు, కానీ సమయం సందర్భం దొరికినప్పుడల్లా నేను మా సుమతి అత్తయ్య పేరుని ప్రస్తావిస్తూ మహాలక్ష్మిని ఒక ఆట ఆడుకుంటూ ఉంటా అని చెప్పి సీత అంటుంది. ఇక సుమతి తన మనసులో, ఆ దేవుడు భలే మాయ చేశాడు మహాలక్ష్మి, నువ్వు నన్ను నమ్మక ద్రోహంతో నన్ను ఇంటికి దూరం చేస్తే ఆ దేవుడు నా మేనకోడలు సీతని ఇంటికి తీసుకొని వచ్చి పెట్టాడు, అందుకే సీత ఎప్పుడు నిన్ను నా పేరు ప్రస్తావించి ఆట ఆడుకుంటుంది, నీకు ఈ శిక్ష సరిపోదు, అసలైన శిక్ష నేను వేస్తా అని చెప్పి సుమతి మనసులో అనుకుంటుంది. నెక్స్ట్ టైంలో మధుమిత సూర్య కోసం కాఫీ తీసుకుని వెళ్ళి ఇస్తే సూర్య ఏమో అది టేబుల్పై పెట్టు అంటాడు. దాంతో నేను ఇస్తే నా చేతి తీసుకోవా సూర్య అని చెప్పి మధుమిత అంటూ ఉంటే సూర్య కోపంగా ఉంటాడు. దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఏమో, ఏంటా సూర్య ఎందుకు అలా ఉంటున్నావు, ఏదో మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు వచ్చాయి, అంత మాత్రాన మధుమిత ఏదో కాని తప్పు చేసినట్టు ఎందుకు అలా దూరం పెట్టి ఎడమకం పెట్టుకొని ఉంటున్నారు అని అడిగేసరికి, జైల్లో నన్ను తలెత్తుకోకుండా చేసింది, ఊర్లోకి వచ్చిన తర్వాత తల దించుకునేలా చేసింది, కుమిలిపోయేలా చేసింది, ఊర్లో వాళ్ళందరూ నన్ను మొహం మీద ఉమ్మేయడం ఒకటే తక్కువ అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకురా సూర్య అలా మాట్లాడుతున్నావు, అసలు మధుమిత కాని తప్పు ఏమీ చేయలేదు, అనవసరంగా ఊర్లో వాళ్ళు అన్న మాటలని మనసులో పెట్టుకొని మీ ఇద్దరి మధ్య దూరం పెంచుకోకండి, ఇప్పుడు మీ అత్తయ్య మామయ్య కూడా మీతో మంచిగా ఉంటున్నారు, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించట్లేదని చెప్పి డబ్బు సహాయం కూడా చేశారు, ఆ డబ్బుతో త్వరగా ఏదైనా బిజినెస్ పెట్టి డబ్బు సంపాదించు అని చెప్పి అంటూ ఉంటే, ఇక జలజ కూడా అవును సూర్యను డబ్బు సంపాదనలో పడితే మధుమిత కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అనడంతో, అంటే నేను డబ్బు సంపాదిస్తేనే మధుమిత హ్యాపీగా ఉంటుందా అని చెప్పి అడిగేసరికి, మగాడు అన్నాక సంపాదించాలి కదరా, అప్పుడే కదా ఆడది ఇల్లుని నడిపించగలుగుతుంది, కాబట్టి మనసులో ఎటువంటివి పెట్టుకోకుండా నువ్వు ఏదో ఒక బిజినెస్ని స్టార్ట్ చేసి డబ్బు సంపాదించరా అని చెప్పి అనడంతో, ఇక సరే మధుమిత నువ్వు వెళ్ళి మీ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బు తీసుకునిరా అని చెప్పి జలజ అంటుంది. ఆ డబ్బు ఎంత ఉందో చూసి ఏ బిజినెస్ పెట్టాలో డిసైడ్ చేద్దామని చెప్పి జలజ అనడంతో, మధుమిత డబ్బులు తీసుకురావడానికి వెళ్తూ ఉంటే, నాకు ఆ డబ్బు వద్దు నేను తీసుకోనని చెప్పి సూర్య అనడంతో, నీకు ఆ డబ్బు తీసుకోవడం తప్పితే వేరే మార్గం లేదు సూర్య అని చెప్పి ఇక వాళ్ళ అన్నయ్య అనడంతో మధుమిత వెళ్ళి ఆ డబ్బు తీసుకురావడానికి వెళ్తుంది. అక్కడికి వెళ్తే ఆ డబ్బు కనిపించదు, అది చూసి మధుమిత షాక్ అవుతుంది. మరి జలజ ఆ డబ్బుని ఏం చేసింది, ఇప్పుడు మధుమితపై సూర్య ఎలాంటి నిందలు వేయబోతున్నాడనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.